ఒక అందమైన అడవిలో పక్షుల కెలకలలు వినిపిస్తూ పూల పరిమళం పరచుకుంటూ పచ్చని చెట్లు తమ నీడ విస్తరించి ఉన్న చోట ఒక చిన్న ఎలుగుబంటి ఉండేది. అతని పేరు బూబూ. చలాకీగా, తొందరపాటుగా, సరదాగా తిరుగుతూ ఉండే బూబూ ఈరోజు ఇంకో కొత్త అడ్వెంచర్ కోసం బయలుదేరాడు. హలో అల్లారు ముద్దులారా, నేను బూబూ, అడవిలో చిన్న ఎలుగుబంటి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆటలాడాలి, ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ పూలున్నాయి, ఇక్కడ పక్షులున్నాయి. చాలా సరదాగా ఉంటుంది కదా. రండి, నా తోడుగా రండి. బూబుకి బాగా ఆకలి వేసింది. అడవి అంతా చూసినా పండ్లు, పూలు కనిపించాయి. కాని బూబుకి కావాల్సింది తేనె. అప్పుడే అతని కళ్ళు పైకి వెళ్ళాయి. ఒక పొడవాటి చెట్టుమీద తేనె చీమల పెద్ద గూడు కనిపించింది. అమ్మో, ఆకలి వేస్తుంది. ఏదైనా తింటే బావుండు. తేనె ఉంటే ఇంకా బావుంటుంది. అదిగో తేనెగూడు. అక్కడికి ఎక్కితే నాకు తేనె దొరుకుతుందిగా. నేను తప్పకుండా తెచ్చుకుంటా. అలా అనుకుని బూబూ ధైర్యంగా చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. తేనె దగ్గరకు చేరాలంటే ఇంకో ఎత్తుకి ఎక్కాల్సి ఉంది. వావ్! ఎంత తేనె! ఈరోజు నేను బాగా తింటా. ఇదంతా నా కోసమే ఉన్నట్టుంది. ఒక పెద్ద ముద్ద తింటా. హిహిహిహి. అమ్మో అమ్మో, నన్ను రక్షించండి. ఈగలమ్మలు, దయచేసి నన్ను వదిలేయండి. నాకు తేనె మాత్రమే కావాలి, మిమ్మల్ని కాదు. క్షమించండి, నేను తప్పు చేశానమ్మా. ఇక మీదట మీ గూడు దగ్గరికి కూడా రాను. ప్లీజ్ నన్ను కుట్టకండి, నన్ను వదిలేయండి. అమ్మా, నన్ను కాపాడమ్మా, భయంగా ఉంది. నేను పాపం చిన్న బూబూని కదా. చిన్ని బేర్ని ఎందుకు అల్లర పెడుతున్నారు? బూబూ ఎంత పరిగెత్తినా తేనె చీమలు వెనకే వచ్చి బాధపెట్టాయి. ఆపద నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో బూబూ అడవి లోతులదాకా పరుగుతీశాడు. చివరకు అలసిపోయి ఒక పెద్ద రాయిమీద కూర్చుని బిగ్గరగా ఏడవసాగాడు. బూబూ ఏడుపు ధ్వని అడవి అంతా వ్యాపించింది. అదే శబ్దం విని ఒక అందమైన పిట్టమ్మ ఆకాశం నుంచి దిగివచ్చింది. బూబూ పక్కనే కూర్చుని ఏమైందో అడిగింది. బూబూ, బాబూ, ఎందుకింతగా ఏడుస్తున్నావమ్మా? నీవింకా చిన్నివాడివి, ఇలా భయపడకూడదు కదా. ఏమైందో నాతో చెప్పు, నేనున్నాను కదా నీ పక్కనే. పిట్టమ్మా, నాకు ఆకలి వేసింది. అక్కడ పైకి తేనె కనిపించింది, అందుకే చెట్టు ఎక్కాను. కాని పొరపాటున గూడు తాకేశాను. అయ్యో, వెంటనే ఈగలమ్మలు బయటకు వచ్చేశాయి, నన్ను వెంటపడ్డాయి. నేను భయపడి పరిగెత్తాను. నాకు చాలా భయంగా ఉంది. నీకేం తప్పు లేదు, కానీ ఏ పని చేసినా ముందు ఆలోచించి చెయ్యాలి. ఆకలేస్తే నన్ను అడిగి ఉంటే కలిసి తెచ్చుకునేదాం కదా. తొందరపాటు చేస్తే ప్రమాదాలు వస్తాయి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి బాబూ. అలా పిట్టమ్మ మాట విని బూబూ తప్పును అర్థం చేసుకున్నాడు. ఏ పని చేసినా ముందుగా ఆలోచించి జాగ్రత్తగా చేయాలని నేర్చుకున్నాడు. అప్పటినుంచి బూబూ, పిట్టమ్మ ఇద్దరూ స్నేహంగా, ఆనందంగా అడవిలో ప్రయాణాలు చేస్తూ పండ్లు తింటూ సరదాగా గడిపేస్తున్నారు. కొన్నిసార్లు చిన్న తప్పులు జరుగుతాయి, కాని వాటి నుండి నేర్చుకుని ముందుకు వెళ్లడమే అసలు తెలివి.